జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏమైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఏమున్నాయి, దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి, దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడతా ఉంటాయి. అందులో ఏ రాశి వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము అలానే సింహరాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖు మారేటువంటి ఈ యొక్క శుక్రుడితో పాటు గురుగ్రహం, మామూలుగా గురుగ్రహంతో పాటు శుక్రగ్రహం, ఈ రెండు కూడా కర్కాటక రాశి రావడం. ఈ కర్కాటక రాశి రావడము అక్టోబర్ 37 వరకు కర్కాటక సంచరిస్తూ కర్కాటక రాశి నుంచి సింహరాశికి సంచరిస్తూ ఉంటారు అక్టోబర్ 35 తర్వాత. కాబట్టి ఈ సింహరాశి వారికి 12వ స్థానంలో గురువు ఉంటాడు. కాబట్టి మీరు ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కానీ, విదేశాలకు కానీ, ఇంకేదైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల్లో కానీ పాస్ అవ్వడానికి కానీ అందరూ అనుకుంటారు 12వ స్థానం 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహము ఎప్పుడు కూడా చెడు చేస్తుంది కదా. 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము ఎప్పుడు అరిష్టం కదా, మీకు లాస్ కదా, నష్టస్థానం కదా అనుకుంటారు. కానీ గురుగ్రహం 12వ స్థానంలో ఉండడం వలన సింహరాశి వారికి కలిసి వస్తుంది. కేతు ఉన్నాడు, అట్లానే ఆపోజిట్ సైన్లో రాహు ఉన్నాడు, అట్లానే సింహైన రాశిలో శని భగవాన్ ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితి వలన అనుకున్న పనులు అవ్వకపోవడం, బద్ధకంగా ఉండడం, ఒబిసిటీ, ఎసిడిటీ, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిస్ పెయిన్, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళు గుంజడం, నరాల పెయిన్, అలానే నరదిష్టి, నరఘోష, శత్రుభయం, అలానే ఆర్థిక సమస్యలు ఉంటాయి, జాబులు వెసులుబాట్లు ఉండవు, ఎంత చేసినా ముందుకు వెళ్ళదు. దానితో పాటు ఏం చేద్దాం అర్థం కాదు, అందరూ పట్టించుకోరు, దూరమవుతూ ఉంటారు. దీంతోపాటు తలకాయ నొప్పి, హెడేక్, అలానే మీకు సైనస్ ప్రాబ్లం, ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క సింహరాశి వారికి సొంతం అన్నట్టుగానే తగులుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్లాడుతూ ఉన్నటువంటి సింహరాశి వారికి ఉపశమనంలో దొరుకుతూ ఉంది, అలానే లభ్యపడుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది మనకి దగ్గరికి వచ్చినా, దూరం వెళ్ళినా కూడా ఏం అర్థం కాని పరిస్థితి ఉంది. మన జీవితంలో ఎదగలేటువంటి అవకాశం ఉంది. 19 సంవత్సరాల తర్వాత మారేటువంటి గురుగ్రహం కాబట్టి ఈ యొక్క గురుబలం అనేది మీ మీద అతి దృష్టితో కాదు, శుభ దృష్టితో ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి అలాంటి గురుగ్రహం మనకి కర్కాటక రాశిలో రావడం మీకు బాగా కలిసి వస్తుంది. సెప్టెంబర్ 37 తర్వాత ఇంకా అద్భుతం కలిసి వస్తుంది. కాబట్టి మీరు రాజకీయ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ, ఆ వ్యాపారాల్లో కానీ మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి ఎదిగేలా కనిపిస్తున్నారు. కాబట్టి దాంతోపాటు ఏదైనా లవ్ ఉంటే కూడా లవ్ సక్సెస్ అవుతుంది. దాంతోపాటు లవ్వే కాకుండా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక వస్త్ర దుకాణం పెట్టుకోవచ్చు, ఫ్యాషన్ డిజైన్ పెట్టుకోవచ్చు, అలానే మీరు పచారీ షాప్స్, కూరగాయల షాప్స్ లాంటివి పెట్టుకోవచ్చు, హోటల్స్ రంగాలని పెట్టుకోవచ్చు, అలానే ఫుడ్ కోర్ట్స్ లాంటివి పెట్టుకోవచ్చు, పాలకు సంబంధించిన ఉత్పత్తుల రంగాల్లో కూడా మీరు రాణిస్తారు. కాబట్టి అలాంటి ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటు సింహరాశి వారికి ఫైనాన్షియల్ సెక్టార్స్ చాలా అద్భుతంగా ఉంటుంది, మెడికల్ సంబంధించిన చాలా అద్భుతంగా ఉంటుంది, డాక్టర్గా చాలా అద్భుతంగా ఉంటుంది, బ్యాంకింగ్ సెక్టారు చాలా అద్భుతంగా ఉంటుంది, ఫైనాన్స్ సెక్టార్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే వీటన్నిటితో పాటు మీకు ఇంకా ఏదైనా రంగాలు ఉన్నాయంటే కూడా ఫైనాన్స్ సెక్టర్ చాలా బాగుంది. కాబట్టి ఇంకా కూడా మీకు మ్యూచువల్స్,
కట్ ఇట్ బిట్. మ్యూచువల్స్ కానివ్వండి, మీకు షేర్స్ కానివ్వండి, ఇలాంటి అన్నింటిలో కూడా మీకు చాలా అద్భుతంగా పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చేదానికి కనపడుతుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కూడా మీకు జాబ్లో కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నాను. దాంతోపాటు పెళ్లి కానిటువంటి వారు ఎవరైతే ఉన్నారో బంధుమిత్రుల నుంచి మీకు అవకాశం ఉంది. కాబట్టి బంధుమిత్రులు మీకు ఏదైనా ప్రయత్నం చేయండి. ఆ బంధుమిత్రుల నుంచి వచ్చేటువంటి సంబంధం మీకు కుదిరేలా కనపడుతుంది. అలానే మీరు పుట్టిన దిశ నుంచి ఉత్తర దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దక్షిణ దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా బాగా కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. అలానే మీకు ఇంకా ఎన్నో రకాల దోషాలు ఉన్నాయి. దోషాల వల్ల మీకు పని అవ్వట్లేదు. శని దోషం ఉంది, రాహుదేశం ఉంది, రాహుకేతు దోషం ఉంది, కళత్ర దోషం ఉంది. కాబట్టి మేము ఇలా అయిపోయినాము, ఎంత పని చేసినా ముందుకెళ్ళట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏమవుతాయి అంటే కనుక మీకు అనుకున్నటువంటి స్థానంలో, అనుకున్నటువంటి స్థాయికి, అనుకున్న పరిస్థితికి మీరు ముందుకెళ్ళేదానికి అయితే బాగుంటుంది. దానితో పాటు మీరు ఇంకా గురుబలం మీకు రావాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పేరెంటాలు చేసుకోవాలి, శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే కనుక చిన్నపాటి పరిహారం చేసుకోండి. ఆ పరిహారం ఏంటంటే కనుక వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెడుతూ ఉండండి. వారానికి ఒకసారి బుధవారం రోజున 119 గుంజిళ్ళు తీయండి. ఆరోగ్యం సహకరించిన మేర దాని ద్వారా మీకు మంచి జరిగేదానికైతే ఉంటుంది. దాంతోపాటు ఒక తెల్లవారు ఒక చిటికెడు, నల్ల నువ్వులు ఒక చిటికెడు, దానితో పాటు మీకు ఈ గసగసాలు ఒక చిటికెడు, కర్పూరం బిళ్ళలు ఉంటాయి మీకు, ఇది హారతి కర్పూరం బిళ్ళలు అంటారు, అవి ఒక 2 తీసుకొని తల చుట్టూ దిష్టి తీసేయండి. దిష్టి తీసేసి మీ ముందు వేసుకొని కాల్చేసేయండి. దీంతోపాటు మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇంకా గ్రహాల దోషాలు కన్నా కూడా మనకి మానవాళి చేయించేటువంటి గ్రహాలు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయంటే కనుక హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ ఇలాంటి మందు పెట్టడం లాంటి క్రియలు చేసి మనల్ని అష్టదిబ్బందిని పాలు చేసేసి రోడ్డు మీద పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి తెలియదు, జాతకంలో ఉండదు. కాబట్టి ఎక్కడైనా గురువుగారిని సంప్రదిస్తే కనుక మా దగ్గరికి వస్తే మేము చేస్తాం. అలానే ఎక్కడైనా మాకు దూరంగా ఉంటే గురువుగారికి సంప్రదించి ఆ గురువుగారికి చేయమని చెప్తే కనుక ఖచ్చితంగా అతనితో మీకు చేసే విధానం ప్రకారంగా మీకు ఏదైనా చెడు క్రియలు జరిగినా కూడా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనితో పాటు ఇంకో పరిష్కారం ఏంటంటే కనుక మీరు మానస అమ్మవారు కానీ, నాగపడికలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ ఉంటుంది, అక్కడ నిమ్మదీపం పెట్టండి. ఈ నిమ్మదీపం పెట్టడంతో శ్రేష్టత, మనశ్శాంతి అన్నీ లభ్యపడతాయి. మీకు పోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో క్షణాల్లో మీకు తిరిగి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని ఈ 6 మాసాలు కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.